హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ నుంచి థర్డ్ యూనిట్ని చూస్తున్నాం. థర్డ్ యూనిట్ నేమ్ వచ్చేసి తారోస్ రివార్డ్. తారోస్ రివార్డ్. తారో అంటే ఒక వ్యక్తి పేరు, రివార్డ్ అంటే బహుమతి. తారోకి వచ్చిన రివార్డ్ అని ఇక్కడ మీనింగ్. ఓకేనా, తారో యొక్క రివార్డ్ అని మీనింగ్. బిఫోర్ యూ రీడ్, మనం ఈ స్టోరీని చదివే ముందు ఇక్కడ కొంచెం ప్యాసేజ్ ఉంది, అది ఒక ప్యాసేజ్ ఉంది, చదువుదాం. ఏముందో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దిస్ ఈజ్ ఏ స్టోరీ అబౌట్ ఏ థాట్ఫుల్ అండ్ లవింగ్ సన్. ఇది ఒక థాట్ఫుల్ అంటే బాగా ఆలోచన కలిగిన మరియు ప్రేమ గుణం కలిగిన కొడుకు యొక్క కథ. హీ వర్క్స్ హార్డ్ టు ఫుల్ఫిల్ హిస్ పేరెంట్స్ విషెస్ అండ్ గెట్స్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్. తను చాలా కష్టపడేవాడు తన పేరెంట్స్ కోసం. ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు తన పేరెంట్స్ విషెస్, తన పేరెంట్స్ ఏది కావాలంటే అది ఇవ్వడానికి తను చాలా హార్డ్ వర్క్ చేసేవాడు అనమాట. సో కష్టపడేవాడు. అన్ఎక్స్పెక్టెడ్గా తనకి ఒక హెల్ప్ అయితే వస్తుంది చివరిలో. అదేంటో అనేది ఇక్కడ ఈ స్టోరీలో మనం చూడొచ్చు. లెట్స్ బిగిన్ ద లెసన్. ఏ యంగ్ వుడ్ కటర్ నేమ్డ్ తారో lived with his mother and father on a lonely hillside. సో ఒక యంగ్ వుడ్ కటర్ అంటే వయసులో ఉన్న ఒక యంగ్ వుడ్ కటర్ తన పేరెంట్స్తో పాటు, అమ్మా నాన్నలతో పాటు ఒక లోన్లీ హిల్ సైడ్లో నివసిస్తూ ఉండేవాడు అనమాట. లోన్లీ హిల్ సైడ్ అంటే ఎవరు లేని కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. ఆల్ డే లాంగ్ హీ చోప్డ్ వుడ్ ఇన్ ద ఫారెస్ట్. ఆల్ డే, రోజు మొత్తం ఆ వుడ్ ఏదైతే కట్టెలు ఉన్నాయో ఆ కట్టెల్ని తను నరుకుతూ ఉండేవాడు. అంటే నరకడం అనమాట, నరికేవాడు. రోజు మొత్తం కష్టపడేవాడు ఆ చెట్లను నరకడం పనులు చేసుకుంటూ ఫారెస్ట్లో. ఇక్కడ చోప్డ్ అంటే కట్ ఇంటూ పీసెస్, కట్ చేయడం అనమాట. ఫారెస్ట్లో కట్లు కొట్టేవాళ్ళు అనమాట. సో వుడ్ కట్టర్ అంటే ఇక్కడ కట్టెలు కొట్టేవాళ్ళు. ఓకేనా. దో హీ వర్క్డ్ వెరీ హార్డ్, హీ ఎర్న్డ్ వెరీ లిటిల్ మనీ. అతను ఎంత కష్టపడి పని చేసినా కూడా తనకి చాలా తక్కువ అమౌంట్ అయితే వచ్చేదన్నమాట. నెక్స్ట్, దిస్ మేడ్ హిమ్ సాడ్. అది తనని బాధ కలిగించేది. ఎందుకంటే ఎంత కష్టపడినా కూడా తక్కువ అమౌంట్ వచ్చేదన్నమాట. ఫర్ హీ వాజ్ ఏ థాట్ఫుల్ సన్ అండ్ వాంటెడ్ టు గివ్ హిజ్ ఓల్డ్ పేరెంట్స్ ఎవ్రీథింగ్ దే నీడెడ్. సో అందుచేత తను ఒక థాట్ఫుల్ సన్. సో తన ఒక థాట్ఫుల్ సన్ అంటే తన పేరెంట్స్ గురించి ఆలోచన, తన పేరెంట్స్ని మంచి చేయాలి, తన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అనే ఆలోచన కలిగిన కొడుకు కాబట్టి తను ఎప్పుడు తన పేరెంట్స్, ఓల్డ్ పేరెంట్స్, ముసలివాళ్ళు ఉన్న పేరెంట్స్ని వాళ్ళకి ఏవైతే అవసరం అయినాయో అవంతా ఇవ్వాలని తను అనుకునేవాడు అనమాట. వన్ మార్నింగ్ when Taro and his parents were sitting in a corner of their hut, a strong wind began to blow. సో తను ఒకరోజు ఈ సాయంత్రము తన పేరెంట్స్తో పాటు వాళ్ళ యొక్క వాళ్ళ పూరి గుడిసె ఉంటుంది కదా, హట్లో ఒక కార్నర్లో పేరెంట్స్తో పాటు కూర్చొని ఉన్నప్పుడు పెద్ద బలమైన గాలి అయితే వచ్చింది. ఇట్ విజిల్డ్ త్రూ ద క్రాక్స్ ఆఫ్ ద హట్ అండ్ ఎవ్రీ వన్ ఫెల్ట్ వెరీ కోల్డ్. సో అది చాలా బలమైన గాలి సౌండ్ వస్తుంది, విజిల్ సౌండ్ వస్తున్నట్లు సౌండ్ వచ్చి ఆ హట్ని క్రాక్స్ అంటే హట్ కొంచెం క్రాక్స్ వచ్చేసినాయి. అంటే లైక్ పగిలిపోవడం లాగా అయిందనమాట. హట్ అలా కొంచెం బ్రేక్ అయినట్టు. సడన్లీ తారోస్ ఫాదర్ సెడ్, ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ సాకే. సడన్గా తారో యొక్క ఫాదర్ ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడు కప్ ఆఫ్ సాకేని తాగాలని అనుకుంటున్నాను, కావాలి నాకు అని అన్నాడు అనమాట. సాకే అంటే ఇక్కడ చూడండి, సాకే అంటే ఏ పాపులర్ జపనీస్ డ్రింక్ అనమాట. ఒక వైన్ లాంటిది. అది హెల్త్కి మంచి చేసేది. అంటే చల్లదనం ఉంటుంది కదా, అది తాగితే కొంచెం వేడి అవుతుంది అనమాట. బాడీలో చల్లదనం పోయి వేడి అవుతుంది, అప్పుడు హెల్తీగా ఉండొచ్చు అనేది అనమాట. సో ఇక్కడ చూడండి, విజిల్డ్ త్రూ అంటే పాస్డ్ త్రూ విత్ ఏ విజిలింగ్ సౌండ్. సో సౌండ్, విజిల్ వేసినప్పుడు సౌండ్ ఎలా వస్తుందో అలా సౌండ్ వచ్చిందనమాట. గాలి అలా పాస్ అవ్వడం, అలా రావడం, గాలి రావడం అనేది. క్రాక్స్ అంటే నారో గ్యాప్స్, ఓపెనింగ్స్ అంటే ఆ హట్ ఓపెన్ అయింది, క్రాక్స్ పగుళ్ళు ఏర్పడడం అలా జరిగిందనమాట. ఇట్ వుడ్ వార్మ్ మీ అండ్ డూ మై ఓల్డ్ హార్ట్ గుడ్. సో అది వేడిగా ఉంటుంది, అది నా గుండెని మంచి చేస్తుంది అని ఆ తారోస్ యొక్క ఫాదర్ అన్నాడు అనమాట.
దిస్ మేడ్ తారో సాడర్ దెన్ ఎవర్. సో అది తారోకి ఆ మాట విన్న తర్వాత వాళ్ళ ఫాదర్ అది అడిగింటే బాధ అనిపించింది. ఏంటి మా ఫాదర్‌కి అది కూడా తీసియలేకున్నానా అని బాధ అనిపించింది అనమాట. ఫర్ ద హార్ట్ వార్మింగ్ డ్రింక్ కాల్డ్ సాకే వాజ్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే ఆ డ్రింక్ ఏదైతే సాకే అనే డ్రింక్ ఉందో ఆ డ్రింక్ చాలా ఎక్స్‌పెన్సివ్, చాలా ఖరీదైనదనమాట అది. అది చాలా ఖరీదైనది. హౌ డు ఐ ఎర్న్ మోర్ మనీ? హీ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్. తనకు తానే అనుకున్నాడు. నేను అంత డబ్బులు ఎలా సంపాదించాలి? ఎలా సంపాదించగలను? అని తనకు తాను అనుకున్నాడు. హౌ డు ఐ గెట్ ఎ లిటిల్ సాకే ఫర్ మై పూర్ ఓల్డ్ ఫాదర్? హీ డిసైడెడ్ టు వర్క్ హార్డర్ దెన్ బిఫోర్. ఆ సాకేని నేను ఎలా మా మా ఫాదర్‌ని ఎలా నేను తీసుకురాగలను? కొంచెమైనా సాకేని నేను ఎలా తీసుకురాగలను? అని అనుకోని చాలా కష్టపడడం మొదలుపెట్టారనమాట. రోజు ఇంతకుముందు చేసే వర్క్ కంటే ఎక్కువ కష్టపడడం స్టార్ట్ చేశాడనమాట. ఎక్కువ కష్టపడాలని డిసైడ్ అయిపోయాడు. నెక్స్ట్ మార్నింగ్ తారో జంప్డ్ ఔట్ ఆఫ్ బెడ్ ఎర్లియర్ దెన్ యూజువల్ అండ్ మేడ్ హిస్ వే టు ద ఫారెస్ట్. సో నెక్స్ట్ మార్నింగ్ తారో తన బెడ్ పై నుంచి తొందరగా లేచేశారు. మామూలుగా లేచేదానికంటే చాలా తొందరగా లేచేసి ఫారెస్ట్‌కి వెళ్ళిపోయాడు. హీ చోప్డ్ అండ్ కట్ యాజ్ ద సన్ క్లైంబ్డ్. అతను కట్ చేస్తున్నాడు. ఆ సూర్యుడు పైకొచ్చే కొద్దీ అంటే టైం గడిచే కొద్దీ అనమాట. ఎండ ఎక్కువయ్యే కొద్దీ. అండ్ సూన్ హీ వాజ్ సో వార్మ్ దట్ హీ హ్యాడ్ టు టేక్ ఆఫ్ హిస్ జాకెట్. ఇంకా అట్లనే తను కూడా ఎక్కువ వేడైపోయినాడు. ఆ ఎండ ఎక్కువయ్యే కొద్దీ తను కూడా వేడి ఎక్కువైపోయింది. తను ఆ జాకెట్‌ని తను వేసుకున్న ఏదైతే జాకెట్ ఉందో ఆ జాకెట్‌ని విప్పేశాడు. హిస్ మౌత్ వాజ్ డ్రై. తన ముఖం ఎండిపోయింది. అంటే లైక్ తను దాహంగా ఏస్తుందనమాట. అండ్ హిస్ ఫేస్ వాజ్ వెట్. తన ఫేస్ తడిగా ఉంది. విత్ స్వెట్. తన ఫేస్ తడి అయిపోయింది. ఎట్లా? స్వెట్‌తో, చెమటతో అంతా తడిసిపోయింది. మై పూర్ ఓల్డ్ ఫాదర్ హీ థాట్, ఇఫ్ ఓన్లీ హీ వాజ్ యాజ్ వార్మ్ యాజ్ ఐ. నా పూర్ ఓల్డ్ ఫాదర్ కూడా ఇలానే తను కూడా నేను ఎట్లయితే వేడిగా ఉన్నానో అట్లనే తన ఫాదర్ కూడా వేడిగా ఉండాలని అనుకున్నాడనమాట. అండ్ విత్ దట్ హీ బిగాన్ టు చోప్ ఈవెన్ ఫాస్టర్. సో అదే విధంగా తను ఇంకా ఫాస్ట్గా కట్ చేయడం ప్రారంభించాడు. థింకింగ్ ఆఫ్ ద ఎక్స్ట్రా మనీ హీ మస్ట్ ఎర్న్ టు బై ద సాకే టు వార్మ్ ద ఓల్డ్ మ్యాన్స్ బోన్స్. సో తను ఆలోచించుకుంటూ ఇంకా మనీ ఎక్కువ సంపాదించాలి. మా నాన్న కోసం ఆ సాకేని కొనాలి. మా నాన్న యొక్క బోన్స్ కోసం, ఆ ఓల్డ్ మ్యాన్ బోన్స్ కోసం ఆ సాకేని ఎలానైనా కొనాలి. మనీ ఎక్కువ సంపాదించాలి అని ఇంకా ఫాస్ట్గా వర్క్ చేయడం ప్రారంభించాడనమాట. దెన్ సడన్లీ తారో స్టాప్డ్ చోపింగ్. సడన్గా తారో కట్ చేయడం, ఆ చెట్లను నరకడం ఆపేశాడు. వాట్ వాజ్ దట్ సౌండ్ హీ హర్డ్? తను ఏదైతే సౌండ్ విన్నారో ఏమిటది ఆ సౌండ్ అని తను అనుకుంటున్నాడు. ఏదో సౌండ్ విన్నాడు. ఏం ఆ సౌండ్ అని అనుకుంటున్నాడు. కుడ్ ఇట్ బి కుడ్ ఇట్ పాసిబుల్లీ బి రషింగ్ వాటర్? అదేమైనా పారుతున్న వాటర్ ఉంటుందా అని అనుకున్నాడనమాట. పారుతున్న నీళ్ళు ఏమైనా ఉన్నాయా అని అనుకున్నాడు. తారో కుడ్ నాట్ రిమెంబర్ ఎవర్ సీయింగ్ ఆర్ హియరింగ్ రషింగ్ స్ట్రీమ్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్. సో తను ఎప్పుడు ఇలాంటి చూడలేదు, నేను వినలేదే ఇలాంటి వాటర్ స్ట్రీమ్ ఉన్నట్టు. అంటే చిన్న కాలువ, ఇలా పారుతున్న కాలువ నాకు ఈ ఫారెస్ట్లో ఎక్కడ చూడలేదే అని అనుకున్నాడు. హీ వాజ్ థర్స్టీ. అతనికి దాహం వేసింది. ద యాక్స్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్ అండ్ హీ ర్యాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సౌండ్. తన చేతిలో ఉన్న యాక్స్ని డ్రాప్ చేసేసాడు, అంటే వదిలేశాడు, విసిరేశాడు అనమాట. విసిరేసి ఎక్కడైతే లైక్ వాటర్ సౌండ్ ఎక్కడైతే వస్తుందో ఆ డైరెక్షన్లోనే వెళ్తున్నాడు. ఎటు నుంచి సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వింటూ అలానే వెళ్తున్నాడు అనమాట. తారో సా ఏ బ్యూటిఫుల్ లిటిల్ వాటర్ ఫాల్ హిడెన్ బిహైండ్ ఏ రాక్. తారో ఒక బ్యూటిఫుల్ అందమైన ఒక చిన్న వాటర్ ఫాల్ని చూశాడు. అది రాక్ వెనకాల ఉన్న చిన్న వాటర్ ఫాల్ని చూశాడు. నీలింగ్ అట్ ఏ ప్లేస్ వేర్ ద వాటర్ ఫ్లోడ్ క్వైట్లీ, హీ కప్డ్ ఏ లిటిల్ ఇన్ హిజ్ హ్యాండ్స్ అండ్ పుట్ ఇట్ టు హిజ్ లిప్స్. నీలింగ్ అంటే తను ఆ వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో అక్కడ అంటే మోకాల మీద కూర్చున్నాడు అనమాట. కూర్చొని తన చేతితో ఇలా ఆ వాటర్ని తీసుకొని లిప్స్కి టేస్ట్ చూశాడు. వాజ్ ఇట్ వాటర్? ఇది
వాటరేనా ఆర్ వాజ్ ఇట్ సాకే, లేదా ఇది ఏమైనా సాకేనా అని అనుకున్నాడు. అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉందన్నమాట తనకి. హీ టేస్టెడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అతను టేస్ట్ చేశాడు, మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేస్తున్నాడు. అండ్ ఆల్వేస్ ఇట్ వాజ్ ద డెలిసియస్ సాకే ఇన్స్టెడ్ ఆఫ్ కోల్డ్ వాటర్. కానీ అప్పుడు అతను ఎన్నిసార్లు చూసినప్పటికీ అది డెలిసియస్ సాకే మాదిరే ఉంది. కోల్డ్ వాటర్ బదులుగా అక్కడ సాకేనే ఉంది. అంత టేస్ట్ ఉంది అనమాట. సాకే మాదిరే ఉందన్నమాట. సో అది సాకే ఉంది అక్కడ. తారో క్విక్లీ ఫిల్డ్ ద పిక్చర్ హీ హ్యాడ్ విత్ హిమ్ అండ్ హరియడ్ హోమ్. సో తన యొక్క తన దగ్గర ఉన్న పిక్చర్ అంటే కుండ అనమాట. ఇక్కడ చూడండి ఏ పాట్ యూజువలీ మేడ్ ఆఫ్ మడ్, అంటే మట్టితో చేసిన ఒక కుండలో వెంటనే ఆ కుండని తన దగ్గర ఉన్న కుండని తీసుకొని దాంట్లో నింపుకున్నాడు. ఆ సాకేని నింపుకున్నాడు. నింపుకొని ఇంటికి హరిడ్ అంటే ఇంటికి ఫాస్ట్గా తొందరగా వెళ్ళాడు అనమాట. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ డిలైటెడ్ విత్ ద సాకే. ఆ ఓల్డ్ మ్యాన్ చాలా సంతోషపడ్డాడు. ఆ సాకే వచ్చింది కదా, తన కొడుకు తెచ్చాడు కదా, సంతోషపడ్డాడు. ఆఫ్టర్ After only one swallow of the liquid, he stopped shivering and did a little dance in the middle of the floor. సో ఒకసారి ఒక సిప్ ఇలా తాగాడు, కొంచెం ఒకసారి మింగాడు ఇలా అది తీసుకొని తాగాడు లిక్విడ్ని. తాగిన వెంటనే తన షివరింగ్ అనేది స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోయి ఆ ఇంటి మధ్యలో వచ్చి ఫ్లోర్ మధ్యలో తను డ్యాన్స్ చేశాడు. ఒక చిన్న డ్యాన్స్ అయితే చేశాడు. దట్ ఆఫ్టర్నూన్ ఏ నైబర్ స్టాప్డ్ బై ఫర్ ఏ విజిట్. ఆ ఆఫ్టర్నూన్ ఆ మధ్యాహ్నము ఒక నైబర్ అక్కడ ఆగారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర విజిట్ చేశారు. తారోస్ ఫాదర్ పొలైట్లీ ఆఫర్డ్ హర్ ఏ కప్ ఆఫ్ ద సాకే. సో తారోస్ ఫాదర్ ఆమెకి పొలైట్గా మర్యాదపూర్వకంగా ఇంకా ఇంటికి వచ్చింది కాబట్టి, విజిట్ చేసింది కాబట్టి మర్యాదపరంగా ఒక కప్ ఆఫ్ సాకేని ఆఫర్ చేశాడనమాట. ద లేడీ డ్రాంక్ ఇట్ గ్రీడిలీ. ఆ లేడీ ఆశగా తాగింది. అండ్ థ్యాంక్డ్ ద ఓల్డ్ మ్యాన్. ఆ ఓల్డ్ మ్యాన్కి థ్యాంక్స్ చెప్పింది అనమాట. ఓల్డ్ మ్యాన్ అంటే తారో యొక్క ఫాదర్కి థ్యాంక్స్ చెప్పింది. దెన్ తారో టోల్డ్ హర్ ద స్టోరీ ఆఫ్ ద మ్యాజిక్ వాటర్ ఫాల్. దెన్ తారో ఆమెకి ఆ మ్యాజిక్ వాటర్ ఫాల్ యొక్క కథని చెప్పినాడు. అదంతా ఇట్లా నేను తారో చెప్పాడనమాట. ఇదంతా నేను వాటర్ ఫాల్ నుంచి తెచ్చాను ఈ సాకేని అని చెప్పాడనమాట. థ్యాంకింగ్ దెమ్ ఫర్ ద డెలిసియస్ డ్రింక్ షీ లెఫ్ట్ ఇన్ ఏ హరీ. సో థ్యాంక్స్ చెప్పేసి ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బై నైట్ ఫాల్ షీ హ్యాడ్ స్ప్రెడ్ ద స్టోరీ త్రూ అవుట్ ద హోల్ విలేజ్. రాత్రి అయ్యేలోపు ఆమె ఆ స్టోరీని ఆ విలేజ్లో ఉన్న అందరికీ స్ప్రెడ్ చేసేసింది. ఆ విలేజ్లో ఉన్న అందరికీ చెప్పేసింది. దట్ ఈవినింగ్ దెర్ వాజ్ ఏ లాంగ్ ప్రాసెషన్ ఆఫ్ విజిటర్స్ ద వుడ్ కటర్స్ హౌస్. సో విజిటర్స్ అందరూ వచ్చేసారు. ఆ స్టోరీ విన్న తర్వాత ఆ సాయంత్రం వుడ్ కటర్ వాళ్ళ ఇంటికి, ఆ టారో యొక్క వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేసారనమాట. అందరూ వచ్చేసారు. ఈచ్ మ్యాన్ హర్డ్ ద స్టోరీ ఆఫ్ ద వాటర్ ఫాల్ అండ్ టుక్ ఏ సిప్ ఆఫ్ ద సాకే. సో ప్రతి ఒక్కరు ఆ స్టోరీ వినడము, అక్కడ ఉన్న సాకేని తాగేసి వెళ్ళడం ఇలా జరిగింది. ఇన్ లెస్ దెన్ అన్ అవర్ ద పిక్చర్ వాజ్ ఎంప్టీ. సో ఒక గంటలోనే ఆ పిక్చర్ ఏదైతే కుండ ఉంటుందో ఆ కుండ ఖాళీ అయిపోయింది. అందరూ రావడము, స్టోరీ వినడము, తాగడము. సో ఇలా జరగడం వల్ల ఒక గంటలోనే ఆ కుండ ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ తారో స్టార్టెడ్ ఫర్ వర్క్ ఈవెన్ అర్లియర్ దెన్ ద మార్నింగ్ బిఫోర్. ఇంతకుముందు మార్నింగ్ కంటే ఈరోజు నెక్స్ట్ మార్నింగ్ తారో తొందరగా వర్క్కి వెళ్ళాడనమాట. తొందరగా స్టార్ట్ అయ్యాడు. హీ క్యారీడ్ విత్ హిమ్ ద లార్జెస్ట్ పిక్చర్ హీ ఓన్డ్. సో తన దగ్గర ఉన్న ఒక లార్జెస్ట్ పెద్ద కుండని తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. ఫర్ హీ ఇంటెండెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు గో టు ద వాటర్ ఫాల్. ఫస్ట్ తన ప్లాన్ ఇంటెండెంట్ అంటే తను ఏం ప్లాన్ చేసుకుని ఫస్ట్ తను వాటర్ ఫాల్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాడు. వెన్ హీ రీచ్డ్ ఇట్ హీ ఫౌండ్ టు హిస్ గ్రేట్ సర్ప్రైజ్ ఆల్ హిస్ నైబర్స్ దేర్. సో అతను అక్కడ రీచ్ అయ్యాడు ఆ వాటర్ ఫాల్ దగ్గర. చూస్తే అక్కడ సర్ప్రైజ్ అయ్యాడు. ఏమంటే అక్కడ తన నైబర్స్ అందరూ, తన పక్కింటి వాళ్ళు, తన పొరుగుంటి వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట. పొరుగు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. దేవర్ క్యారింగ్ పిచర్స్, జార్స్, బకెట్స్, ఎనీథింగ్ దే కుడ్ ఫైండ్ టు హోల్డ్ ద మ్యాజిక్ సాకే. సో వాళ్ళు ప్రతి ఒక్కరు పిచర్స్ అంట, కుండలంట, జార్ అంటే పెద్ద చెమ్ములు, బకెట్స్ ఇవంతా తీసుకొని వచ్చారు ఆ వాటర్ ఫాల్ నుంచి.
ఆ మ్యాజిక్ సాకేని తీసుకెళ్ళడానికి అనమాట. దెన్ వన్ విలేజర్ నెల్ట్ అండ్ హెల్డ్ హిజ్ మౌత్ అండర్ ద వాటర్ ఫాల్ టు డ్రింక్. సో ఒక విలేజర్ ఏం చేశాడంటే ఇలానే నెల్ట్ అంటే మోకాలతో ఇలా వంగి జస్ట్ ఇంక మూతినే పెట్టేశాడనమాట. తన వాటర్ ఫాల్లో ఇంక మూతితోనే ఇట్లనే తాగాలని తాగాడు, వాటర్ ఫాల్లో డ్రింక్ చేశాడు. హీ డ్రాంక్ అగైన్ అండ్ అగైన్, అతను మళ్ళీ మళ్ళీ తాగుతున్నాడు. అండ్ దెన్ షౌటెడ్ యాంగ్రీలీ, కోపంగా అరిచాడు, వాటర్ నథింగ్ బట్ వాటర్. అదర్స్ ఆల్సో ట్రైడ్ బట్ దేర్ వాజ్ నో సాకే, ఓన్లీ కోల్డ్ వాటర్. సో అతను ట్రై చేసినప్పుడు చూస్తే అది వాటర్ లానే ఉంది, ఏది కాదు ఇది వాటరే, ఇది వాటరే అని అనుకొని ప్రతి ఒక్కరు ట్రై వేరే వాళ్ళు కూడా ట్రై చేసినారు. ఎవరు ట్రై చేసినా అది సాకే కాదు, అది కోల్డ్ వాటర్, చల్లనైన నీళ్లు మాత్రమే అని వాళ్ళకి టేస్ట్ అలా అనిపిస్తుంది, అలానే ఉంది అని వాళ్ళు కోపంగా అరిచారనమాట. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. సో అలా కోపంగా వాళ్ళు ఆ వాటర్ తాగుతుంటే వాళ్ళకి సాకేలా అనిపించట్లేదు, జస్ట్ కోల్డ్ వాటర్ మాత్రమే అనిపిస్తుంది అనమాట. వీ హ్యావ్ బీన్ ట్రిక్డ్ షౌటెడ్ ద విలేజెస్. మనం ట్రిక్డ్ అంటే డిసీవ్డ్ అంటే లైక్ మోసపోయాం, మనం మోసపోయాము అని వాళ్ళు విలేజెస్ గట్టిగా అరిచారు. వేర్ ఈజ్ తారో, తారో ఎక్కడ, లెట్ అస్ డౌ లెట్ అస్ డ్రోన్ లెట్ అస్ డ్రౌన్ హిమ్ ఇన్ దిస్ వాటర్ ఫాల్. అతన్ని ఈ వాటర్ ఫాల్లోనే ముంచేద్దాం అని వాళ్ళు విలేజర్స్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళు అరిచారు. బట్ తారో హ్యాడ్ బీన్ వైజ్ ఎనఫ్ టు స్లిప్ బిహైండ్ ఏ రాక్ వెన్ హీ సా హౌ థింగ్ వర్ గోయింగ్. అక్కడ ఏం జరుగుతుందో ఇదంతా ఆ రాక్ ఒక రాయి వెనకల తెలివిగా దాక్కొని చూస్తున్నారు. వాళ్ళు అరవడము ఇదంతా చూడడం, ఇదంతా అరచడము, వాళ్ళకి వాటర్ మాదిరే టేస్ట్ ఉండడం, ఏదైతే జరుగుతుందో అదంతా అతను రాయి వెనుకలే నిలబడుకొని ఇలా చూస్తున్నాడు. హీ వాజ్ నోవేర్ టు బీ ఫౌండ్. అతను ఆ విలేజెస్కి ఎక్కడ దొరకలేదు, ఎందుకంటే అతను దాక్కున్నాడు కదా, ఎక్కడ కూడా లేడు అతను, వాళ్ళు వెతికినా కూడా దొరకలేదు. Muttering their anger and disappointment, the villagers left the place వన్ బై వన్. సో అందరూ గొనుక్కుంటున్నారు, ఎక్కడికి వెళ్ళరు, కోపంతో తారో మీద కోపం ఉంది, అందరూ మనల్ని మోసం చేశాడు, అక్కడ వాటర్ మాత్రమే ఉంది, సాకే ఉన్నట్టు మనకి మోసం చేశాడు అని అనుకుంటూ ఒకరి తర్వాత ఒకరు విలేజెస్ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. తారో కేమ్ అవుట్ ఫ్రమ్ హిజ్ హైడింగ్ ప్లేస్. తారో ఎక్కడైతే దాక్కున్నాడో అక్కడ నుంచి బయటికి వచ్చాడు. వాజ్ ఇట్ ట్రూ, ఇది నిజమేనా? హీ వండర్డ్, అతను ఆశ్చర్యపోయాడు. వాజ్ ద సాకే ఐ డ్రీమ్, నేను ఇది సాకే అనుకొని కల ఏమైనా కన్నానా అని అనుకున్నాడు. వన్స్ మోర్ హీ కాట్ ఏ లిటిల్ లిక్విడ్ ఇన్ హిజ్ హ్యాండ్ అండ్ పుట్ ఇట్ టు హిజ్ లిప్స్. మళ్ళీ ఇంకోసారి తన చేతితో ఆ లిక్విడ్, ఆ నీళ్ళని తీసుకొని తన లిప్స్ దగ్గర ఇలా టేస్ట్ చూశాడు. ఇట్ వాజ్ ద సేమ్ ఫైన్ సాకే. ఇది చూడడానికి ఇంకా సాకే మాదిరే అనిపిస్తుంది, తను టేస్ట్ చేస్తుంటే తనకు సాకే మాదిరే అనిపిస్తుంది. టు ద థాట్ఫుల్ సన్ అంటే ఆ థాట్ఫుల్ ఆలోచన రీతి కలిగిన కొడుకుకి అలా సేకే మాదిరే అనిపిస్తుంది అనమాట. అంటే అది ఒక మ్యాజిక్ వాటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తనకు మాత్రమే అది సాకే మాదిరి అనిపిస్తుంది. ద మ్యాజిక్ వాటర్ ఫాల్ గేవ్ ద డెలిసియస్ సాకే. మ్యాజిక్ వాటర్ ఫాల్ తనకి డెలిసియస్ సాకేనే ఇచ్చింది. టు ఎవ్రీ వన్ ఎల్స్ ఇట్ గేవ్ ఓన్లీ కోల్డ్ వాటర్. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అది వాటికి కోల్డ్ వాటర్గానే ఉంటుంది, కానీ తను ఏదైతే కుండలో పట్టుకొని ఏదైనా తీసుకొని ఆ వాటర్ నుంచి తీసుకొని ఆ వాటర్ ఫాల్ నుంచి అది తనకి సాకేలా ఉంటుంది, తన కుండలో అది సాకేలా మారిపోతుంది, తనకి మాత్రమే అది సాకేలా ఉండిపోతుంది అని ఇక్కడ అర్థమవుతుంది అనమాట మనకు. ద స్టోరీ ఆఫ్ తారో అండ్ హిజ్ మ్యాజిక్ వాటర్ ఫాల్ రీచ్డ్ ద ఎంపరర్ ఆఫ్ జపాన్. సో ఆ స్టోరీ ఏదైతే మ్యాజిక్ వాటర్ ఫాల్ స్టోరీ ఉందో అది జపాన్ యొక్క ఎంపరర్కి ఆ స్టోరీ తెలిసిందనమాట. హీ సెంట్ ఫర్ ద యంగ్ వుడ్ కటర్ అండ్ రివార్డెడ్ హిమ్ విత్ 20 పీసెస్ ఆఫ్ గోల్డ్ ఫర్ హ్యావింగ్ బీన్ సో గుడ్ అండ్ కైండ్. సో తను ఒక మంచి దయ కలిగిన వ్యక్తిగా, ఒక మంచి కొడుకుగా ఉన్నందువలన తనకు ఆ జపాన్ ఎంపరర్ జపాన్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు అతనికి గిఫ్ట్ అయితే పంపించారన్నమాట. ఏం పంపించారంటే గోల్డ్, 20 పీసెస్ ఆఫ్ గోల్డ్ పంపించారు. 20 నాణాల గోల్డ్ని తనకు బహుమతిగా పంపించడం జరిగింది. ఇదంతా తన పేరెంట్స్ని మంచిగా చూసుకోవడం వల్ల తనకు మాత్రమే అది సాకేలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తను పట్టుకుంటూనే అది సాకే అవుతుంది. సో అందుచేత ఇంత మంచి మనసు కలిగిన ఒక కొడుకుకే ఇలా అవుతుంది అని రాజు గుర్తించి తన గిఫ్ట్ అయితే ఇచ్చాడన్నమాట, రివార్డ్. దెన్ హీ నేమ్డ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఇన్ ద సిటీ ఆఫ్టర్ టారో.
సో టారో యొక్క పేరుని ఆ సిటీ బ్యూటిఫుల్ ఫౌంటైన్ అంటే వాటర్తో ఫ్లో అవుతుంది. మనం పార్క్లో వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్ లాగా సృష్టి కొంచెం లైక్ స్పింకర్లు మాదిరి ఎగురుతూ ఉంటుంది చూడండి. లైక్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట అది. సో దానిని ఆ తారో యొక్క పేరైతే పెట్టాడు. ఆ ఫౌంటైన్కి తారో అనే పేరు పెట్టడం జరిగిందనమాట. అట్లా దేశంలో ఉన్న ఆ ఫౌంటైన్కి తారో అని పేరు పెట్టడం జరిగింది. దిస్ సెడ్ ద ఎంపరర్ వాజ్ ద ఎంకరేజ్ ఆల్ చిల్డ్రన్ టు హానర్ అండ్ ఒబే దేర్ పేరెంట్స్. సో ఇది ఇలా ఇలా ఎంపరర్ ఇలా చేయడం వల్ల ఇక్కడ అక్కడ ఉన్న చిల్డ్రన్ ఆ కంట్రీలో ఉన్న చిల్డ్రన్ అందరికీ ఎంకరేజ్ చేసినట్టు, అంటే వాళ్ళని పేరెంట్స్ని బాగా చూసుకునేలా, సో వాళ్ళని గౌరవంగా మర్యాదగా ఒబిడియంట్లీగా చూసుకునేలా ఆ రాజు అయితే ఇలా చేశాడనమాట. సో ఇది ఒక జపానీస్ స్టోరీ. దాన్ని మనం ఇంగ్లీష్లో ఇక్కడ రీటోల్డ్ చేసాం. ఇక్కడ చూడండి, సెంట్ ఫర్ అంటే కాల్డ్, పిలిపించడం అనమాట. సో ఇది కంప్లీట్గా తారోస్ రివార్డ్. చాలా బాగా చక్కగా ఉంది కదా స్టోరీ. అంటే పేరెంట్స్ని ఎవరైతే మంచిగా చూసుకుంటే వాళ్ళకంతా మంచిగా జరుగుతుంది, వాళ్ళని రివార్డ్ వరిస్తుంది, వాళ్ళని ఎంకరేజ్, ఆ రాజు అయితే ఎంకరేజ్ చేయడం ఇలా జరిగిందనమాట. సో ఇది కంప్లీట్గా స్టోరీ అయితే మనకు 6th క్లాస్ 3rd యూనిట్ స్టోరీ చాలా చక్కగా ఉంది కదా. సో దీని వెనకాల ఉన్న గ్రామర్ పార్ట్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామర్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ స్టోరీ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. మీకు దీన్ని ఇంకోసారి చదవడం ఇలా చూడడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్టోరీ అయితే చాలా చాలా బాగా, చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా మోరల్ వాల్యూ కలిగిన స్టోరీ అయితే ఉంది. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.